ఇంత లో ప్రొఫైల్ ఉన్నారు కదా, మీరు రాజకీయాల్లోకి అసలు ఎట్లా ఎంటర్ అయ్యారు? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? మాది పూర్తిగా వ్యవసాయ కుటుంబం. ఒక చిన్న గ్రామం, ప్రకాశం జిల్లాలో తిమ్మసముద్రం గ్రామం. తిమ్మసముద్రం, ఓకే. తిమ్మసముద్రం గ్రామంలో నేను ఎస్ఎస్ఎల్సి చదువుకునే వరకు కూడా గ్రామంలోనే, మా గ్రామంలో ఉన్న ఎయిడెడ్ పాఠశాలలోనే చదువుకున్నాను. స్కూలు చదువు అయ్యేంత వరకు కూడా నేను బయట ప్రపంచం పెద్దగా చూడలేదు, తెలియదు కూడా. తెలియదు కూడా. రాజకీయాలకి మా కుటుంబానికి అసలు సంబంధం లేదు. మీ ఫాదర్ వ్యవసాయమే? మా ఫాదర్ నా చిన్నతనంలోనే చనిపోయారు. ఓకే. నాకు 6-7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఆయన చనిపోయారు. కాబట్టి మా అమ్మగారు ఇంట్లో వ్యవసాయం అది చూడటం, పూర్తిగా వ్యవసాయం మీద వచ్చిన ఆదాయంతోనే మా కుటుంబం జరిగేది. మా చదువులు కూడా దాంతోనే జరిగాయి. కాబట్టి కంప్లీట్గా అది వ్యవసాయ కుటుంబం. ఆ కుటుంబం నుంచి వచ్చేటప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఇంజనీరింగ్ చదవాలనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఏర్పడింది. ఓకే. అందువలన బాగా మార్కులు తెచ్చుకోవాలి, అక్కడ పియూసీ లైలా కాలేజీలో చదవాలి విజయవాడలో. లైలా కాలేజీలో పియూసీ చదివిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాలి, అదే ఆబ్జెక్టివ్. ఇంజనీరింగ్ కాలేజీలో పియూసీ అయిన తర్వాత మాకు గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలకు అప్పుడు ప్రకాశం జిల్లాకి అనంతపూర్లో ఇచ్చేవాళ్ళు. ఓకే. నాకు అనంతపూర్లో సీట్ వచ్చింది. అట్లాగే ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చింది. 2 చోట్ల వచ్చింది. కాకినాడలో వస్తే కాకినాడలో చేరదాం అనుకున్నాను. కాకినాడ కూడా ప్రభుత్వ కాలేజీ, కానీ కాకినాడకి ఇవ్వలేదు, అనంతపూర్కి ఇచ్చారు. కాబట్టి అనంతపూర్ బదులు విశాఖపట్నం బాగుంటుందని విశాఖపట్నం వెళ్ళాను. విశాఖపట్నంలో ఇంజనీరింగ్ కాలేజీలో చేరి ఆంధ్ర యూనివర్సిటీలో 1970లో చదువుతూ ఉన్నాను. 1972లో విద్యార్థి యూనియన్ ఎన్నికలు జరిగాయి ఇంజనీరింగ్ కాలేజీలో. సెక్రటరీగా నిలబడ్డాను, గెలిచాను. ఎప్పుడైతే విద్యార్థి సంఘ ఎన్నికల్లో గెలిచామో, గెలిచిన సంవత్సరమే 1972లో ముల్కీ రూల్స్కి వ్యతిరేకంగా ఉద్యమం వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ముల్కీ నిబంధనలు చెల్లుబాటు అవుతాయని. ముల్కీ నిబంధనలు చెల్లుబాటు అయితే మన సొంత రాష్ట్రంలో, సొంత రాష్ట్ర రాజధానిలో ఆంధ్ర ప్రాంత ప్రజలు సెకండరీ గ్రేడ్ సిటిజన్స్గా పరిగణించబడతారు, వీళ్ళకి హక్కులు ఉండవు. కాబట్టి ముల్కీ నిబంధనలు రద్దు చేయాలని చెప్పి విద్యార్థి ఉద్యమం ప్రారంభమైంది. ఆ ఉద్యమానికి చురుగ్గా పాల్గొన్నాం. అప్పుడే వెంకయ్య నాయుడు గారు కూడా విశ్వవిద్యాలయంలో లా చదువుతుండేవారు. అందరం కూడా చురుగ్గా విద్యార్థి ఉద్యమంలో పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి తెన్నేటి విశ్వనాథం గారు, గౌతు లచ్చన గారు వీళ్ళందరితో కూడా కలిసి పనిచేశాం. ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఆ ఉద్యమం, విద్యార్థి ఉద్యమం చివరకు క్రమేపీ మాకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలనేటువంటి జయాంధ్ర ఉద్యమంగా మారిపోయింది. ఈ జయాంధ్ర ఉద్యమంలో ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ఉద్యమంలో భాగస్వాములు అవడం, ఉద్యమంలో భాగస్వాములై కొంతకాలం ఉద్యమం అయిన తర్వాత ఉద్యమానికి వెన్నుపోటు పొడిచి మరలా కాంగ్రెస్ పార్టీతో రాజీ పడి మరలా మంత్రి పదవులు పొందడం ఇవన్నీ కూడా చూసాం. కాబట్టి ఈ ఉద్యమానికి వెన్నుపోటు పడటం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చేసిందనేది మాకు మనసులో బాగా నాటుకుపోయింది. అప్పటి నుంచి కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాల్లోనే పనిచేస్తూ ఉన్నాం. ఓకే. అట్లా మొదలైందా కాంగ్రెస్?